అర్థమనేసరికి ఏం జరుగుతుంది, ఆలోచనలు, రకరకాల ఆలోచనలు చేయటంలో అది డస్ట్ పేరుకుపోయింది. ఎమోషన్స్ లోన్ అవడం ఇవన్నీ కూడా డస్ట్ పేరుకుపోయింది. ఆ డస్ట్ అన్డస్ట్ చేయాలి. దానికోసమే మనం మెడిటేషన్ చేస్తాము. జీరో స్టేట్కి వెళ్ళాలి. కాకపోతే మనం అది అక్యుములేట్ చేయటం వలన ఆ డస్ట్ మనసులో పడినటువంటి ఆ డస్టు అద్దం మీద కవర్ అయిపోయి ప్రతిబింబం కనబడినట్టు మన లోపల ఉన్న మనము బయటికి కనపడము. ఆ విధంగా మేఘాలు అలుముకున్నాయి లోపల. అవి మనం చేసే ప్రతి పని మీద దాని యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. ఆ మేఘాలు చెల్లాచెదురు చేయాలి, వెనక్కి వెళ్ళాలి. ఏం జరిగింది, నాకు పూర్వం ఏం జరిగింది, వాటిని వ్యక్తీకరించడం అనేది అన్ని బయట వ్యక్తీకరించొద్దు. తలుపులు మూసుకొని అద్దం ముందు నుంచుని వాటిని వ్యక్తీకరించు అనేదాన్ని. ఎందుకంటే పైకి అంత బాగానే ఉంది, కానీ లోపల ఆ వూండ్స్, ఆ గాయాల యొక్క గాయము మానలేదు. లోపల ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దానికి హీలింగ్ కావాలి. అప్పుడే మనం పరిపూర్ణమవుతాము. అన్డిస్టర్బ్ సిచ్యువేషన్ అంటే డిస్టర్బెన్స్ లేనటువంటి సిచ్యువేషన్లోకి మన లోపలికి మనం ప్రవేశిస్తాము. సో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసేదానికి గుర్జీఫీ టెక్నిక్ని బాగా వాడుకున్నారు. ఆయన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేవారు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఒక స్కూల్ పెట్టేవారు. మనంతటా మనం స్వయంగా చేయలేము. గుర్జీఫ్ స్మాల్ స్కూల్ పెట్టుకున్నాడు. ఆయన ఒక టాస్క్ పెట్టుకొని ఆ టాస్క్ మాస్టర్ అన్నమాట. ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి అనేది ఆయనకు బాగా తెలుసు. మనం ఒక రూమ్లో వెళ్ళంగానే అక్కడ ఒక గ్రూప్ కూర్చుని ఉంటారు. వాళ్ళు వెళ్ళంగానే మనల్ని అవమానిస్తారు. కోపం వస్తుంది మనకు. కోపం రావడం సహజమే. మనం ఊహించలేము. ఊహించలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అవుతుంది. మన ఊహకు అతీతంగా ఉంటుంది. ఆ కోపం వచ్చేస్తుంది. అయితే మన ఊహకు అందనటువంటి ఆ సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అవుతుంది. అది ఒక పరికరము. వాళ్ళని అవమానించారు, డిస్టర్బ్ అయిపోయాము. ప్రతి ఒక్కరూ దానికి సహాయపడతారు, ఏ విధంగా మనకి ఆ అవమానించాలి అనే విషయంలో. అప్పుడు గట్టిగా అరుస్తారు, గుర్తుపెట్టుకో, మనం అంటే ఆ అవమాన భారంతో కోపంతో రగిలిపోతూ ఉంటాం. అగ్నిపర్వతం బద్దలైపోతుందా అనే సిచ్యువేషన్లోనే అప్పుడు గుర్జీఫ్ అరుస్తారు, గుర్తుపెట్టుకో, రిమెంబర్, అన్డిస్టర్బ్గా ఉండు, డిస్టర్బెన్స్ లేకుండా ఉండు, ఏ ఆందోళన లేకుండా ఉండు అని. అంటే అంత పెద్ద అవమానం జరిగింది, కోపం లోపల నుంచి వెల్లుబుకి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు డిస్టర్బెన్స్ లేకుండా ఉండు. గుర్తుపెట్టుకో, నీ యొక్క డిస్టర్బెన్స్ లేని ప్రశాంత స్థితిని కోల్పోవద్దు, అలానే ఉండు, గుర్తుపెట్టుకో అని గట్టిగా అరిచారు, గట్టిగా అరుస్తారు. అప్పుడు తెలుస్తుంది, ఓహో, ఈ ఎక్సర్సైజ్ చేయడం కోసమే కదా మనం వచ్చింది, ఇక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది అన్నప్పుడు సడన్గా డిస్టర్బెన్స్ మాయమైపోయినట్టు అనిపించినా ఫిజికల్గా, కానీ మన లోపల పాయిజన్ అయిపోయింది. ఏంటిది పాయిజన్ అయ్యింది? రక్తం కలుషితం అయిపోయింది. ఎందుకంటే మనలో ఎమోషన్స్ రాగానే ఆ బ్లడ్ వేగంగా ఎఫెక్ట్ అవుతుంది. ఆ కోపం వలన కోపం వెంటనే మాయమైపోదు. అంటే నీకు తెలుసు అదంతా ఉత్తదే, డ్రామా వేశారు, కోపాన్ని ఊరికే తెప్పించారు వారు. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ వెళ్ళినప్పుడు
నువ్వు అన్డిస్టర్బ్గా ఉండమని కదా ఈ సూత్రము. డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనేది కదా సూత్రము. ఆ సూత్రంలో ఉంటారో లేదో గుర్తుపెట్టుకోవడం కోసమే కదా మనం ఈ స్కూల్కి వచ్చింది. అప్పుడు మర్చిపోతాం. అంత వేగంగా ఉంటుంది మన మనసు. ఇదే అంతా డస్ట్ అన్నట్టు. ఆ డస్ట్నే మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. కష్టంగా అనిపిస్తుంది. కోపం ఉంది, శరీరం దాంతో నింపబడింది. సడన్గా మా టెంపరేచరు కూల్ చేసినా, శరీరం పైపైన కూల్ అయినా లోపల మాత్రం ఆ వేడి ఉంటుంది, ఆ కోపం యొక్క వేడి. సడన్గా ఆ కేంద్రంలో మనం కూల్ అయిపోయాం, బాగానే ఉంది. అదంతా మనకి లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు అని తెలుసు. లోపల అయితే మనం లోపల సడన్గా కూల్ అయిపోయి మన లోపలికి మనం వెళ్ళినప్పుడు ఇదంతా జస్ట్ వర్క్, ప్లే, నాటకము. నెక్స్ట్ సూత్రానికి కూడా ఉపయోగపడుతుంది ఇది. నవ్వుకుంటాం, కానీ నీ కళ్ళు అలాగే ఎర్రగానే ఉన్నాయి, నీ ముఖం అంతా ఉద్రేకంగానే ఉంది, జంతువులాగా ఉంది, అయినా నవ్వుతూ ఉంటాం. రెండు విషయాలు మనకు ఇక్కడ తెలుస్తాయి. ఒకటేమో డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్న ఒక స్థితి, పైపైన ఆ కోపము, ఆ కళ్ళు ఎర్రగా అయిపోవడము, ఆ బ్లడ్ వేగంగా వచ్చి వేగంగా ప్రసరించడము, ఇవన్నీ కూడా ఆ డిస్టర్బెన్స్, బయట డిస్టర్బెన్స్ తెలుస్తుంది. ఇక్కడ గుడ్జీఫే కాదు, మన ఇంట్లో ఫ్యామిలీ కానీ మన ఫ్యామిలీ కూడా ఒక స్కూలే అవుతుంది. మనం సహాయపడతాం, ఫ్యామిలీ వాళ్ళు కూడా సహాయపడుతూ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ కెన్ బికమ్ ఏ స్కూల్. అప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ స్కూల్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు స్కూలే, వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. నువ్వు ఆ ఫ్యామిలీతో డిసైడ్ చేసుకోవచ్చు, లేదా హోల్ ఫ్యామిలీ డిసైడ్ అవుతుంది. ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇంట్లో. ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు. ఆ సిచ్యువేషన్ ఏదో ఒక సందర్భంలో మనం కోపం తెప్పించడానికి వాళ్ళు ప్రయత్నించకపోయినా సహజంగా జరుగుతున్న కథ ఉంటుంది. ఆ ఫాదర్ కానీ లేకపోతే ఆ మదర్ కానీ, ఆ తల్లి కానీ, తండ్రి కానీ మనం కోపం తెప్పించే విధంగా ప్రవర్తించవచ్చు. అప్పుడు వాళ్ళకి మనం ఒప్పందం చేసుకున్నాం, నేను ఈ ప్రయోగం చేస్తున్నాను, నాకు ఈ విజ్ఞాన భైరవ తంత్రాలో ఈ సూత్రం ఉంది, ఈ సూత్రం నేను పాటించాలనుకున్నాను, మీరు నాకు డిస్టర్బెన్స్ చేయండి, డిస్టర్బెన్స్ అవుతానో లేకుంటే అన్డిస్టర్బెడ్గా ఉంటానో లేదో అని ఒక ప్రయోగం మనం చేస్తామనుకుంటే వాళ్ళు మనకు సహాయపడుతుంటారు. అయితే అరే నువ్వు అనే అప్పుడు మన కోపం వచ్చేసింది అనుకోండి, ప్రతి ఒక్కరు నవ్వడం మొదలు పెడతారు. అప్పుడు ఆడేమంటారు, ఒరే అన్డిస్టర్బ్డ్గా ఉంటారా, డిస్టర్బెన్స్ ఎందుకు లోనవుతున్నావు నువ్వు అని. ఈ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఎందుకంటే నీ కూల్ సిచ్యువేషను ఏమిటి, హాట్ సిచ్యువేషన్ ఏమిటి, నీ సెంటర్ ఏమో, నీ కేంద్రం ఏమో కూల్గా ఉంది, నువ్వు బయటికి హాట్ అయిపోయావు, వేడెక్కిపోయావు, మర్చిపోయావు నువ్వు మాటికి హాట్ సిచ్యువేషన్నే గుర్తు వస్తుంది, ఆ కోపం వచ్చింది, ఆ సందర్భము అనగానే వెంటనే వేడెక్కిపోతున్నావు. ఇదంతా నాటకము, ఇది ప్లే. ఈ టెక్నిక్ని వెస్ట్లో కూడా వాడారు థెరపీ కోసం. సైకో డ్రామా అంటారు వాళ్ళు. ఈ ఆట ఆడతారు, సైకో డ్రామా, ఈ గేమ్. అది గేమ్ లాగానే ఉంటుంది, కానీ ఆట మొదలైన తర్వాత దానికి మనం లోబడిపోతాం. మైండ్ బాడీ ఫంక్షన్ ఆటోమేటిక్గా ఫంక్షనింగ్ జరుగుతుంది, మర్చిపోతాం మనం. కోపం వచ్చినప్పుడు రియల్గా మనమే కోపం అయిపోతాం. ఇలా జరుగుతుంది. నువ్వు నిజం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు అనేది బాడీకి తెలియదు. వాడికి తెలియదు. మనం ఏం ఆలోచిస్తే దాని ఇమ్మీడియట్గా దాని రియాక్షన్ మొదలవుతుంది. యద్భావం తద్భవతి యామతి సాగతి అంటే ఇలానే ఉంటుంది. మనం ఆలోచించే విధానం బట్టే మన శరీరం రియాక్ట్ అవుతూ ఉంటుంది.
ఇది జీవితం. అంటే ఇది నీ జీవితము. నువ్వు అబ్జర్వ్ చేయి నీ జీవితాన్ని. ఒక్కొక్కసారి నీ జీవితం ఏ విధంగా ఉంది? ఆ కోపంతో ఆడుకుంటున్నావా? నీకు తెలుసా ఆ కోపం నిజమైన కోపమా, అబద్ధమైన కోపమా? లేకపోతే ఆట ఆడుతున్నావా? నీకు సెక్సువల్గా నువ్వు ప్లేయింగ్ అండ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ సెక్సువల్గా లేవు, కానీ నీ లోపల ఏ ఎమోషన్స్ లేవు, అయినా నువ్వు ఆట ఆడుతున్నావా? నీ భార్యతో కానీ, నీ గర్ల్ ఫ్రెండ్తో కానీ, లేదా హస్బెండ్తో కానీ, లేదా సడన్గా ఇట్ బికమ్ రియల్ అయిపోతుంది. ఎందుకంటే బాడీ దానికి మెమరీస్ ఉన్నాయి. నీ ఆలోచన బట్టి నువ్వు ఊరికే డ్రామా వేస్తున్నా, ఊరికే టెంపరీగా ఉన్నా వెంటనే రియాక్ట్ అయిపోతుంది. బాడీ మోసపోతుంది. అది నిజమే అనుకుంటుంది నువ్వు డ్రామా వేస్తున్నా అని. అది వాస్తవమో అబద్ధమో దానికి తెలియదు. పర్టికులర్గా అది సెక్స్ పరంగా అది ఇంకా వేగంగా ఉంటుంది. శరీరం ఏమనుకుంటుంది? అది నిజమే అనుకుంటుంది. నువ్వు నాటకం వేస్తున్నావు అనే దాని సంగతి కూడా తెలియదు. ఎందుకంటే ఆ ఇమాజినరీ ఊహాజనితంగా ఆలోచనలు వస్తేనే కెమికల్ రియాక్షన్ మొదలైపోతుంది. శరీరం మోసపోతుంది. ఇక అది లేదు, కానీ శరీరం మోసపోతుంది. కళ్ళలో కూడా జరిగిపోతుంది ఆ విధంగా. కళ్ళలో ఏదైనా సంఘటన జరిగింది, అక్కడ నువ్వు ఏదో చేసావు కళ్ళలో, అదే ఆ శరీరం రియాక్ట్ అయ్యి శరీరం స్పందిస్తుంది. ఆ శరీరానికి తెలియదు అది నిజమా అబద్ధమా అనేది. అది కలయమో, అది సైకోడ్రామా టెక్నిక్ ఈ మెథడ్ని వాడుతుంది. నువ్వు కోపంగా లేవు, కానీ కోపం నటిస్తున్నావు. కానీ ఆ సైకోడ్రామా అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, యాక్టింగ్ అయ్యి. కానీ ఆ కోపం పైనే ఉంటుంది, అది రియల్ కాదు. కానీ లోపల దాగుని ఉంది అది. కానీ నీకు తెలుసు ఇదంతా నాటకమే అని. కానీ కోపం ఉంది, ఆ డిస్టర్బెన్స్ ఉంది. కానీ అది ఆ డిస్టర్బెన్స్ ఉంది, అది నాటకమే. నువ్వు నటిస్తున్నావు, అప్పుడు నువ్వు డిస్టర్బ్ కావు. ఇక్కడ 2 రకాల శక్తులు వర్క్ చేస్తూ ఉన్నాయి. 2 ఫోర్సెస్, ఫీలింగ్ ఫోర్సెస్. ఒక సైమల్టేనియస్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది, నువ్వేం దాన్ని అధిగమించాలి. అదే ఈ విధంగా నిజమైన కోపాన్ని కూడా అధిగమించే స్టేట్కి నువ్వు వెళ్ళాలి. ఫీల్ అవ్వు. నువ్వు టెంపరీగా నువ్వు తయారు చేసిన పైన నటిస్తున్నా, కోపాన్ని నటిస్తున్నా, ఆ కోపం అనేది ఉంది. కానీ నీకు తెలుసు ఆ డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలని. అలాగే రియల్ సిచ్యువేషన్ వచ్చిన డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలనేటువంటి సిచ్యువేషన్ నీకు తెలుస్తుంది. గురించి వాడాడు ఈ విషయాన్ని. ఆయన నటించడంలో కోపాన్ని ప్రదర్శిస్తాడు, ఇమ్మీడియట్గా నవ్వేస్తాడు. అతను నవ్వుతూ వెంటనే సడన్గా కోపం తెచ్చుకుంటాడు. ఆయన దాంట్లో చాలా గొప్ప నేర్పరి. ఒక రకంగా ఉంటుంది, మరో పక్క వెంటనే కోపం తెప్పిస్తాడు. సగం ముఖం నవ్వుతూ ఉంటుంది, ఒక పక్క కోపంగా ఉంటుంది. అలా కూడా చేస్తాడు. అయితే ఎంత అందంగా ఉన్నాడు ఆ గుర్జీఫ్ అని ఒక పక్క అనిపించింది. మళ్ళీ వెంటనే ఏమి ఇంత దరిద్రంగా ఉన్నాడు ఏంటి, ఇంత ఉన్నాడేంటి అని అనిపించేలాగా ఉంటాడు. వాట్ ఏ అగ్లీ మ్యాన్. ఒకసారి విచిత్రంగా ఉంటుంది. ఒక సైడ్ ఏమో కోపంగా ఉంటాడు, ఒక పక్కనేమో నవ్వుతూ ఉంటాడు. అంత విచిత్రంగా మార్చేసేవాడు ఆ సిచ్యువేషన్. ఈ టెక్నిక్ ఏంటంటే, మన ఫీలింగ్ 2 ఎక్స్ట్రీమ్స్ మన లోపల, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం అన్నట్టు 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి.
ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉన్నాయి. ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉంది. మనకి బయట ఎంత కోపం ఉందో లోపల అంత ప్రశాంతత కూడా ఉంది. ఈ విషయాన్ని ఫస్ట్ టైం మాస్టర్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు ఆధిపత్యం సంపాదించు. అయితే ఇతరులు మాస్టర్ అయిపోతారు, నువ్వు బానిస అయిపోతావు. ఆ కోపం నీకు మాస్టర్ అయిపోతుంది, నువ్వు బానిస అయిపోతావు. నీ ఎమోషన్స్ మాస్టర్ అవుతాయి, అంటే నీ మీద ఆధిపత్యం చేస్తాయి, నువ్వు బానిస అయిపోతావు. నిన్ను ఏ విధంగా ఆడించాలో నీ భార్యకి తెలుసు, నీకు పిల్లలకి తెలుసు, నీ తండ్రికి తెలుసు, నీ ఫ్రెండ్స్కి తెలుసు. ఆ విధంగా నువ్వు పనిష్ చేయబడతావు, పుల్ చేయబడతావు. ఈ డ్రామాలోకి డిస్టర్బ్ అయిపోతూ ఉంటావు. ఆనందంగా ఉన్న సిచ్యువేషన్ని, ప్రశాంతంగా ఉన్న సిచ్యువేషన్ని అశాంతిగా క్రియేట్ చేస్తావు. ఎందుకంటే నువ్వు బానిస అయిపోయావు. నీలో ఉన్న ప్రశాంతతని నువ్వు పోగొట్టుకుంటున్నావు చేసేస్తున్నారా. కాబట్టి ఎవరైనా నిన్ను ఆడించవచ్చు, నిన్ను సంతోషపెట్టచ్చు, లేదా దుఃఖానికి కారకులు అయిపోతారు. ఎందుకంటే నీ మీద నీకు మాస్టర్ లేదు, నువ్వు బానిసమైపోయావు. అంచేత ఇతరులు నిన్ను ఆడిస్తారు ఆట. ఒక చూపు చాలు, నువ్వు అన్హ్యాపీ అయిపోతావు. చిన్న నవ్వు చాలు, నువ్వు సంతోషపడతావు. ఈ విధంగా పప్పెట్ అయిపోతావు, తోలుబొమ్మ అయిపోతావు. ఇతరుల దయాదాక్షిణ్యం మీద ఆధారపడిపోతూ ఉంటావు. నువ్వు ఎటువంటి ఎక్స్ట్రీమెంట్స్లో అయినా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే డిస్టర్బెన్స్ కాకుండా ఉండు. ఇది కావాల్సింది. కానీ నువ్వేమో ఇలా అయిపోతున్నావు. చిన్న మాటకి ఒక చిన్న మాట చాలు కుంభదాలట్టేస్తాను, రియాక్ట్ అయిపోతున్నావు. ఎవరైనా అవమానిస్తే చాలు కోపం వచ్చేస్తుంది, నువ్వే కోపం అయిపోతావు. ఆ కోపమే ఇంకా దాని పని చేసేస్తుంది. ఆ రియాక్షన్ అయిపోతుంది, ఆ బాడీలో కెమికల్స్ మారిపోతే రకరకాలుగా తయారవుతాం. ఎవరైనా పొడినా చాలు, చిన్న నవ్వు నవ్వినా చాలు, ఆహా ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటావు. రియాక్షన్, దిస్ ఈజ్ ఏ రియాక్షన్, నాట్ అన్ యాక్షన్. నువ్వు చేయటంలే, ఏకాడికి ప్రతిస్పందిస్తున్నావు. స్పందన వేరు, ప్రతిస్పందన వేరు, రియాక్ట్ అవుతున్నావు. అదే విషయంలో ఇంకో ఉదాహరణ తీసుకుంటే, బుద్ధుడు ఒక విలేజ్ నుంచి వెళ్తున్నాడు, ఒక గ్రామం నుంచి వెళ్తున్నాడు. అంతా నడకేగా ఆయన నడుస్తూ వెళ్తున్నాడు. ఆ గ్రామంలో ప్రజలందరూ గుమిగూడారు. వాళ్ళు ఆ బుద్ధుడికి వ్యతిరేకంగా మాట్లాడారు, అవమానించారు. అయ్యండి, ఈ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళాలి, సో నన్ను వెళ్ళనివ్వండి, మీరు చెప్పినవన్నీ నేను విన్నాను, ఇంకేమైనా మీరు ఇంకా అనవలసిన మాటలు కానీ చేయవలసిన పనులు కానీ ఏమైనా ఫినిష్ కాకుండా ఉంటే నేను ఫినిష్ అయితే వెళ్తాను. ఒకవేళ ఫినిష్ కాకపోతే మళ్ళీ నేను తిరిగి వస్తాను, తిరిగి వచ్చి నేను ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తాను, మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి అని. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఈ బుద్ధుడి యొక్క ప్రవర్తన అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, తిడుతున్నారు, అంతా అబ్యూజివ్ వర్డ్స్ చేస్తున్నారు, చాలా హీనంగా మాట్లాడారు. కానీ ఈయనేమన్నాడు, అయ్యా నిన్ను మేము పొగట్టం లేదు, మేము మిమ్మల్ని అవమానం చేస్తున్నాను, దాంది ఉంది, మీరు చేయాల్సింది చేయండి. ఒకవేళ నాలోంచి ఏమైనా రియాక్షన్, నేను ఏ విధంగా స్పందిస్తాను, ఏ విధంగా రియాక్ట్ అవుతాను, ఏ విధంగా నాలో వచ్చి కోపం తెప్పించాలని మీరు అనుకుంటే చాలా లేట్ చేశారు. 10 సంవత్సరాల క్రితం కనుక వచ్చుంటే మీ తలకాయలు తెగిపడిపోయి ఉండేవి. ఆ మాటలు మాట్లాడుంటే రియాక్షన్ వచ్చేది. ఇప్పుడు నాకు రియాక్షన్ లేదు. నేను రియాక్షన్ కాదు, యాక్ట్ అయింది. నేను చేయవలసిన పని ఏమిటో నాకు తెలుసు. రియాక్షన్ కాదు, యాక్షన్ ఏం చేయాలి. ఇప్పుడు నా మీద నేను
మాస్టరీ అయిపోయాను. కాబట్టి మీరు నేనేం చేయాలి నా అనేదాన్ని మీరు నన్ను ఫోర్స్ చేయలేరు. నేను ఎలా ఉండాలి? కోపంగా ఉండాలి. ఎందుకు నువ్వు మాట్లాడవు? ఎందుకు నువ్వు రియాక్ట్ కావు? రియాక్ట్ కాదు, నా యాక్టింగ్ అనేది నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నా మీద నా ఇది ఉంది. కాబట్టి మీరు ఏమి డిస్టర్బ్ చేయలేరు నన్ను. మీరు ఇంకేమైనా కలిపోవచ్చు. నా కేంద్రం ఏంటో నాకు తెలుసు. నా 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 స్వస్థితి ఏంటో నాకు తెలుసు. నేను యాక్ట్ కావాలా రియాక్ట్ కావాలా అనేది రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అది అక్కడ బుద్ధుడు చెప్పిన పాయింట్. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ అన్డిస్టర్బ్డ్గా ఉన్న ఆ ఒరిజినల్ మైండ్ ఉంది లోపల. దాని మీద ఏ దుమ్ము ధూళి లేదు. పైన దుమ్ము ధూళి పడిందిలే, కానీ దాన్ని దులిపేసుకున్నాము. మన ఒరిజినల్ సెంటర్కి మనం తెలుసుకున్నాము. దాని మీద మనం మాస్టరీ అయిపోయాము. లేకపోతే మనం బానిస అయిపోతున్నాం అనేక జన్మల నుంచి. మనకి మన బానిస ఎవరికి? మనకి చాలామంది యజమానులు ఉన్నారు. ప్రతి ఒక్కరు యజమానే. మొత్తం యూనివర్స్లో ఉన్న అన్నిటికీ మనం బానిస అయిపోయాం. అంచేత సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఒకడంటే పర్వాలేదు, మొత్తం ఊరంతా అంతే. మినీ మాస్టర్స్ అటులాగి ఇట్లాగే అని అన్ని వైపులు లాగుడు పీకుడే అయిపోయింది. నువ్వు నీతో కలిసి లేవు, నువ్వు ఏకత్వంలో లేవు. అంచేత బహుముఖంగా అటువైపు ఇటువైపు లాగబడుతున్నావు. నువ్వు వేదనలో పడున్నావు. కాబట్టి నీ మీద నువ్వు మాస్టరీ అయితేనే, నీ స్వయం మీద నీతో నువ్వు ఏ డిస్టర్బెన్స్ లేని ప్రశాంత స్థితిలో నీలో ఉన్నావు అని స్వస్వరూపాన్ని దర్శనం చేసుకోవాలి. అప్పుడే ఈ వేదన నుంచి బయటపడతావు. దీని కొనసాగింపు ఏంటంటే, విశ్వం అంతా కూడా ఒక గారడి, ఒక పిక్చర్, ఒక నాటకం, సినిమా. ఇదంతా నాటకమే, ఇదంతా గారడినే, దేనిది ఉన్నట్టుగా భ్రమిస్తున్నాము. ఇది తెలుసుకో, హ్యాపీగా ఉండు. నానాటి బతుకు నాటకమే కదా. నాటకంలో రకరకాల పాత్రలు ఉంటాయి కదా, రకరకాల రసాలు ఉంటాయి కదా, నవరసభరితంగా ఉంటుంది కదా. కోపము ఒకే, ప్రేమ ఒకటే ఉండదు కదా. కోపము, ద్వేషము, ఇలా అనేక బీభత్సము, కోపంలో కూడా అనేక రకాలు ఉంటాయి కదా. సీరియస్గా ఉండద్దు, సీరియస్గా ఉండద్దు. సీరియస్గా ఉంటే ట్రబుల్లో పడతావు. దేనికి సీరియస్ అవ్వద్దు. నువ్వు ఆ సీరియస్నెస్ వల్ల ఏమవుతుంది? ఆ గందరగోళంలో, ఆ ట్రబుల్లో పడిపోతావు. దేని గురించి నువ్వు సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓల్డ్ వరల్డ్ ఈజ్ జస్ట్ ఏ డ్రామా. ఆడండి, ఆ నాటకం ఆడండి, 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 ఆడనివ్వండి, హాయిగా ఉండండి. బుద్ధుడు ఈ విషయాన్ని మనకు చెప్పినా, ఇప్పుడు ఈ విజ్ఞాన భారతంలో ఈ సూత్ర శివుడు పార్వతీ మాతకు చెప్పిన సూత్రం ఎక్స్ట్రీమెంట్స్ ఉంటాయి నాయన, అమ్మ, ఎక్స్ట్రీమెంట్స్ ఉంటాయి. ఇన్ మూడ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఇక్కడ డిజైర్ అని పెట్టారు, కానీ కోరిక, కామము, ఇవన్నీ కామ, క్రోధ, లోభ, మద, మొహమాచల్, ఇవన్నీ ఏం లేదు. ఏమొచ్చినా అన్డిస్టర్బ్డ్గా ఉండు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండు. ఇంట్లో రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, నీతో నువ్వు హాయిగా ఉండు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, వాళ్ళు కోపం తెప్పించారు, వీళ్ళు కోపం తెప్పించారు, వాళ్ళు నన్ను గిల్లారు, వీళ్ళు నిన్ను గిచ్చారు, ఇంకా ఏడుపు ఇలాగే కొనసాగుతుంది. దాని నుంచి బయటికి రా. ఇది నిన్నటి ఎపిసోడ్కి ఈరోజు ఎపిసోడ్కి కొనసాగింపు, ముగింపు. రేపటి ఎపిసోడ్లో మనం ఇదంతా ఉత్త డ్రామానే, సీరియస్గా ఉండొద్దు అనే సూత్రాన్ని రేపు తెలుసుకుందాం. ద సో కాల్డ్ యూనివర్స్
అపియర్స్ యాజ్ ఏ జగ్లింగ్ అంటే ఒక గారడి, ఓ పిక్చర్ షో. టు బీ హ్యాపీ లుక్ అపాన్ ఇట్ సో. ఇదంతా నాటకమే. జగద్గురు శంకరాచార్య ఇదంతా ఏంలే స్వప్నము విచారణ చూడు అదంతా కలగంటున్నావు మరి. అంటే అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాం కాబట్టి జ్ఞానం లేకపోవటం వలన కస్తవం కోహం కొత ఆయాస, ఎక్కడి నుంచి వచ్చాను, కోమే జనని కోమే తాత, ఎవరు నీ తల్లి ఎవరు నీ తండ్రి, ఇదంతా స్వప్నం రా నాయనా అని ఆయన ఒక స్టైల్లో చెప్పాడు. ఏదైనా ఒకటి సత్యం. ఇదంతా నాటకము, నానాటి బతుకు నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడిమి నీ పని నాటకం. ఇదంతా నాటకమే. ఈ నాటకం ఓల్డ్ వరల్డ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ డ్రామా. ఇది మనం రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే విశేషాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video, share this video to all. Thank you, thank you, thank you.